తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో రేవంత్ కు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రేవంత్ కు సీఎం ప్రోటోకాల్ ప్రకారం పోలీసులు రిసీవ్ చేసుకున్నారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆయన అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ రోజు మధ్యాహ్నం 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి రావాలని ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. అలాగే మాజీ సీఎంలు, అమరవీరుల కుటుంబ సభ్యులకు కూడా ఇన్విటేషన్లు పంపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రజలందరూ తరలి రావాలని సీఎల్పీ నాయకుని హోదాలో రేవంత్ ఆహ్వాన లేఖను విడుదల చేశారు. అందరి ఆశీస్సులతో డిసెంబర్ 7న మధ్యాహ్నం 1:04 హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకున్నట్లు గవర్నర్ కు తెలిపారు. 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్ తమిళిసైకి అందించారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ కు చెప్పారు. విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏజీ శ్రీరామ్ వాదనను వినిపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేశారు. అందువల్ల పిటిషన్కు విచారణ అర్హత లేదని, ఇది ఫోరం షాపింగ్ కిందకు వస్తుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు జీవోల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. మంత్రివర్గం కూర్పుపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు అన్నారు. కేబినెట్ కూర్పుపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. డీకేను మర్యాదపూర్వకంగా కలవడానికే వెళ్లానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో పవన్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఇరువురి మధ్య భేటీ కొనసాగింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తిరుపతి జిల్లాలోని ఎంఆర్పల్లిలోని కృష్ణానగర్ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా 4 రోజులు వర్షాలు పడ్డాయంటే చాలు అక్కడ వారంతా భయపడిపోతున్నారు. గతంలో టాయిలెట్ సంపు నుంచి సిమెంట్ తొట్టెలోకి ఇసుక రాగా ఈసారి ఏకంగా 15 అడుగుల లోతులో 50 అడుగుల విస్తీర్ణంతో గొయ్యి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, స్తంభాలు నేలకొరుగుతున్నాయి. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో నిన్న రాత్రి ఇంటి స్లాబ్ కూలి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారు. మిచాంగ్ తుఫాన్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మణుగూరు సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో వర్షపు నీరు చేరింది. దీంతో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వర్షాలకు మణుగూరు మండలంలోని మల్లంపాడు చెరువు కింద 10 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులోని ఫర్నిచర్ను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్స్, పలు ఫైల్స్ ను ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు పట్టుకున్నారు. ప్రభుత్వ వస్తువులను శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘం నేతలు ధర్నాకు దిగారు. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన 10 ఏళ్ల బాలుడు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మిస్ అయిన బాలుడిని జీవకోన సంతోషమ్మ నగర్ కు చెందిన ఆనంద్ చిట్టిల కుమారుడు నిఖిల్ గా గుర్తించారు. తాతతో కలిసి మంగళంలోని రిక్షా కాలనీ వాగులో చేపలు పట్టడానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. జగదీష్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 29న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మిచాంగ్ తుఫాన్ ధాటికి ఏపీ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు లబోదిబోమంటున్నారు. ఇక అధికారులు వరద నష్టంపై ఫోకస్ పెట్టారు. ఇక భవిష్యత్తులోనూ తీవ్ర తుఫాన్లు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్ల ఎఫెక్ట్పై అనాలిసిస్ జరిపిన వాతావరణ శాఖ ఏపీలో 90% తుఫాన్లు అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ వరకు తీరం దాటడానికి అనుకూల పరిస్థితులుంటాయని తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, జలాలు ఉప్పొంగడం వల్ల భవిష్యత్తులో తీర ప్రాంతాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. మిచాంగ్ తుఫాన్ ధాటికి ఏపీ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరుణుడు విడుచుకుపడడంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా అరటి పంటపై తుఫాన్ ఎఫెక్ట్ పడింది. భీకర గాలులకు అరటి చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇక్కట్ల పాలైన అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీ క్రమంగా పుంజుకుంటున్నారు. అదానీ సంస్థల షేర్ల విలువ ఏకంగా $12 బిలియన్ మేర పెరగడంతో ఆయన అత్యంత సంపన్నుల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం అదానీ నికర సంపద విలువ $82.5 బిలియన్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ను రిలీజ్ కానుంది. సర్పంచ్ల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాల కోసం జిల్లాల వారీగా ఎన్నికల సంఘం నివేదికను కోరింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెట్ దిగ్గజం సచిన్, విరాట్ కోహ్లీ హాజరు కానున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరంలో శ్రీరాముడితో పాటు ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. మధ్యప్రదేశ్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్గఢ్లోని పిప్లియా రసోడాలో 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు బాలిక బోరుబావిలో పడిందని గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందింది. తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వాధికారులంతా ఎన్నికల నిర్వహణ, లెక్కింపు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇదే ఛాన్స్ అనుకున్న భూ కబ్జాదారులు ఏకంగా ప్రభుత్వ స్థలాలపైనే కన్నేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో పలు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు కూడా చేపట్టారు. అయితే చేసిన పాపం పండకుండా ఉండదు అన్నట్టు ఈ కబ్జా భాగోతం అధికారుల దృష్టికొచ్చింది. కేరళ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలను సంఘ్ పరివార్ కేంద్రాలుగా మార్చాలన్న గవర్నర్ వ్యాఖ్యలకు నిరసనగా కేరళ రాజ్ భవన్ కు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం తలెత్తింది. సాధారణంగా కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన కంట్రోల్లో ఉంచుకునే కిమ్ దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ కన్నీళ్లు కార్చడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా ఉత్తర కొరియాలో జననాల రేటు క్షీణిస్తుండటంతో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యతని ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని కోరుకుంటోందని కిమ్ తెలిపారు. రాజస్థాన్లో ఆందోళనలు ఆగడం లేదు. రాష్ట్రీయ రాజ్పుత్ కర్నీ సేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ దారుణ హత్యకు నిరసనగా చేపట్టిన బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. సుఖ్దేవ్ సింగ్ హత్యపై న్యాయ విచారణ జరిపించాలని కర్నీ సేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ హత్యకు పాల్పడిన నిందితుడిని రోహిత్ గోదారగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ని తీవ్ర తుఫాన్ నిండా ముంచింది. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో వరి నేలమట్టమైంది. పొలాలు చెరువులుగా మారిపోయాయి. కోత దశకు వచ్చిన వరిలో 90% నీటి పాలైంది. ఇప్పటికే నూర్పిళ్లు అయిన చోట ధాన్యపు రాశులు తడిసిపోయాయి. రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అర్రాలోని సర్క్యూట్ హౌస్ రోడ్లో గల యాక్సిస్ బ్యాంక్లోకి 5 దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు. తర్వాత ఆయుధాలతో సిబ్బందిని భయపెడుతూ అందరినీ ఒక గదిలో బంధించారు. ఇక ప్లాన్ ప్రకారం బ్యాంకు కౌంటర్లో ఉంచిన 16 లక్షల నగదును తీసుకుని కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి ఉడాయించారు. అనంతపురం జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహంపై వివాదం కొనసాగుతూనే ఉంది. బీజేపీ నేతలంతా టిప్పు సుల్తాన్ను మత వ్యతిరేకవాదిగా చిత్రీకరిస్తున్నారని డిప్యూటీ మేయర్ కొనడం విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. టిప్పు సుల్తాన్ హిందూ మతం కోసం ఎన్నో చేశారని, కావాలంటే చరిత్ర చూసుకోవాలని సవాల్ చేశారు. అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటో చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అల్లూరి జిల్లా చింతపల్లిలో తీవ్ర నష్టం వాటిల్లింది. 3 రోజుల నుంచి ఆగకుండా కుండపోత వర్షం కురవడంతో ఏజెన్సీ ప్రాంతంలో చెట్లు విరిగిపోయి రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. లంబసింగి ఘాట్ రోడ్డుపై భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం చింతపల్లి రహదారిలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నల్లజర్ల మండలం జగన్నాథపురంలో చెరువుకు గండిపడి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. పల్లపు ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లోని రహదారులపైకి నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఒక్క ఊరే కాదు, గోపాలపురం నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాంగ్రెస్ ప్రజాపాలనను స్వాగతిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చిన విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. రేవంత్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఓయూ నుంచి తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్నామని విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే ఓటు వైసీపీ విధానమని ఏపీ మంత్రులు జోగి రమేష్, వేణుగోపాల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డబుల్ ఎంట్రీలు తొలగించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మిచాంగ్ తుఫాన్ తిరువల్లూరు జిల్లాపై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ జిల్లాలోనే ఉన్న మహాబలిపురంలో కూడా కురిసిన కుండపోత వానలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ప్రస్తుతం వానలు ఆగినా కానీ వరద మాత్రం ఇంకా నిలిచే ఉంది. దీంతో పర్యాటక, ఆర్కియాలజీ అధికారులు రంగంలోకి దిగారు. మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగించే పనిలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇక రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమాను తీస్తానని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. రేవంత్ రెడ్డికి ఎంతో మంది విలన్లున్నారని, వారంతా ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బంది ఎదుర్కొన్న చోటనే ఆయన నాయకుడిగా ఎదిగారన్నారు. ఇప్పుడు అధికారం చేపడుతున్నారని కితాబిచ్చారు. రేవంత్ కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసని చెప్పారు. పీఓకేపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. పీఓకే మనదే అన్నారు. భారత్లో అంతర్భాగమైన పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. 2 నయా కశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులను ప్రవేశపెట్టారు. కశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అనుకోని ఫలితాలు రావడం పట్ల ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మన పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. పోరాటాలు మనకు కొత్త ఏమీ కాదన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్. ఆ రెండింటినీ ప్రజలు ఎప్పటికీ వదులుకోలేరన్నారు. ప్రస్తుత ఓటమి తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇది స్వల్పకాలం మాత్రమేనని వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతుంది. మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు, చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మొదటి ఉద్యోగాన్ని ఓ దివ్యాంగురాలికి ఇవ్వనుంది. ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి రజని అనే యువతికి ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామంటూ గత అక్టోబర్ నెలలో రజనికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను పీజీ పూర్తి చేసినప్పటికీ ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుందని చెప్పారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో చతికిల పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఏడాదిలోపే ఆ పార్టీ కూడా చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా సంబరాల్లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారు.
కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటానని కోదండరాం అన్నారు. సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. డీజీపీ రవి గుప్తా, సిపి సందీప్ షాండిల్య రేవంత్ రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు 5G సేవలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా 5G సేవలు విస్తరిస్తున్న దేశంగా భారత్ నిలుస్తోందని పేర్కొంది. మొబైల్ సేవలకు సంబంధించి లోక్సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12 మంది మృతి చెందారు. ఇందులో చెన్నై నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. వీరంతా వరదల్లో చిక్కుకుని భవనం కూలిపోయి, గోడ, చెట్లు మీద పడి మరికొందరు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వీటిలో ఉచిత విద్యుత్ హామీని మాత్రమే అమలు చేస్తున్నారని, ఉచిత విద్య గురించి ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి విమర్శలు చేశారు. హమాస్ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై హమాస్ ఉగ్రవాదులు అత్యాచారాలకు పాల్పడినప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమ దేశంలో జరిగిన అమానవీయ ఘటనల గురించి ఐక్యరాజ్య సమితి ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బోస్టన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే తాను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ పోటీలో లేకపోతే నేను పోటీ చేస్తానో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ దేశం కోసం ఆయన్ను మాత్రం గెలవనివ్వనని బైడెన్ అన్నారు. తుఫాను బాధితులకు రేషన్ పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆచరిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. డిజిటల్ ఇండియాలో మోదీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుందన్నారు. అంబేద్కర్ గొప్ప నాయకుడు, నేర్పరి అంటూ కొనియాడారు. అంబేద్కర్ అంటే వ్యక్తిగతంగా తనకు చాలా గౌరవమని, ఆయన రాజ్యాంగం గురించి తెలిసినందుకు ప్రధాని మోదీ భీమ్ యాప్ను ప్రారంభించారని గవర్నర్ తమిళిసై అన్నారు.